ఒక మాట నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళను, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది. ఆ 2 ఏళ్ళు తీసేస్తే మనం పరిపాలించింది 7.5 సంవత్సరాలు. అందులో కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఆ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మరి మనం జోనల్ వ్యవస్థ తెచ్చుకునే తందుకే కొంత సమయం పట్టింది. మన రాష్ట్రంలో మీకు ఒక విషయం చాలా మందికి తెలియదు, ముఖ్యంగా తెలంగాణ తమ్ముళ్లకు చెల్లెలకు తెలియదు. భారతదేశంలో ఎక్కడ లేదు. ఆ ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ కొలువులలో 95% స్థానిక పిల్లలకే ఇయ్యాలని చెప్పి ఆ ఆర్డర్ తెచ్చి ప్రెసిడెంట్తో సంతకం పెట్టించిన ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ ఆర్డర్ తెచ్చినందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినందుకే 95% రిజర్వేషన్ తెచ్చినందుకే దగ్గర 2 ఏళ్ళు పట్టింది. కరోనాతో 2 ఏళ్ళు పోయింది. 2 ఏళ్ళు ఈ స్థానిక రిజర్వేషన్లు తెచ్చినందుకు, ఆర్డర్ తెచ్చినందుకు పట్టింది. అయినా 1,60,000 ఉద్యోగ నియామకాలు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. 1,62,000. 2,32,000 ఉద్యోగాలకు మనం నోటిఫికేషన్లు ఇచ్చినాం. 1,60,000 నింపినాం. మిగతా ఈ అడ్డమైన కాంగ్రెస్ వాళ్ళే కోట్లలో పోయి ఆపింది. కానీ ఏమన్నారు? కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే, ఏదో ఇస్తానని ఏం చేయలే. మీరు కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు ఉడగొట్టుండ్రి. ఈ 2 ఉడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చిలక పలుకులు వలికింది. ఇవాళ నేను అడుగుతున్నా మా తెలంగాణ తమ్ములను, తెలంగాణ చెల్లెలను, ఒక్కసారి విశ్లేషించండి. సరే, అప్పుడంటే మీరు తప్పుడు మాటలు విన్నారు, తప్పుడు మాటలు విని నిజమేమో అని ఒక భ్రమపడ్డరు. కానీ ఇవాళ స్థిమితంగా కూర్చోండి, విశ్లేషించండి. నేను మా సోదరులను కూడా అడుగుతా ఉన్నా, మనం కూడా ఒక తప్పు చేసినాం. ఇంతకుముందు మాట్లాడిన నాయకులు చెప్పింది 10 ఏళ్ళు వెంకన్న చెప్పిండు, నిమ్మగడ్డ వెంకన్న 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం, 9.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం. మనం ఏమనుకున్నాం? కొత్తగా వచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ప్రజల కలలకు అనుగుణంగా నీళ్లు తీసుకురావాలి, ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి బీడు భూములకు మలపాలి, ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణలో సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనుకొని ఒక తపస్సులాగా పనిచేసినాం. చూడలే మనం కాంగ్రెస్ ఓడా, బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, ఇంకోడా, ఇవేం చూడలే. పథకాలు వచ్చినప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చినాం, నల్లా పెడితే ఇంటింటికి పెట్టినాం, చెరువులు బాగా చేస్తే మనకు మండలాల్లో మెజారిటీ వచ్చినా రాకపోయినా అన్ని మండలాల్లో ఒకటే తిరిగి పనిచేసినాం. పెన్షన్లు ఇస్తే ఆన్లైన్ అన్నం, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ అన్నం, సీఎం రిలీఫ్ ఫండ్ ఆన్లైన్ అన్నం, కేసీఆర్ కిట్టు ఆన్లైన్ అన్నం. ఎందుకన్నాం? ఎందుకంటే మన కార్యకర్తలు బదనాం కావద్దు, పార్టీ బదనాం కావద్దు, ప్రజలకు మరి కొత్త రాష్ట్రంలో వివక్ష లేకుండా మంచిగా చూసుకోవాలని మనం అనుకున్నాం. కానీ జరిగిందేంది? దానివల్ల మన నాయకులు బాధపడ్డారు, మన కార్యకర్తలు బాధపడ్డారు. నాకు తెలియకుండానే పెన్షన్లు రావట్టే, నాకు తెలియకుండానే రేషన్ కార్డులు రావట్టే, నాకు తెలియకుండానే కళ్యాణ లక్ష్మి చెక్కులు పోవట్టే, ఇక నాకేం గౌరవం ఉంటుంది? నన్ను అడిగేటోడు ఊళ్ళే, ఓట్లు వేయించేటప్పుడు నేను ఉండాలి. కానీ అంతా కూడా మరి వాళ్ళకి ఆటోమేటిక్గా పోవట్టే, ఇక నన్నేవాడు దిగుతారన్న కాడికి పోయింది కథ. జరిగింది వాస్తవం, ఇది నాకు తెలుసు. అందుకే నేను మీకు మాటిస్తా ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ బాధ్యతగా ఒక కొత్త రాష్ట్రం, ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన పిల్లలు ప్రాణాలు బలిపెట్టి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. కాబట్టి భద్రంగా పునాది మంచిగా వేయాలి, కొత్త ఇంటికి, కొత్త సంసారానికి అని చెప్పి భద్రంగా నడిపే ప్రయత్నం చేసినాం, రాష్ట్రం కోసం పనిచేసినాం. ఇప్పుడే ధర్మారెడ్డి గారు అన్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ గారికి ఎవరన్నా వచ్చి దరఖాస్తు ఇచ్చిండ్రా వరంగల్లో? అయ్యా మాకు టెక్స్టైల్ పార్క్ కావాలని. కేసీఆర్ గారి మనసు నిండా ఉన్నది. ఒకనాడు వరంగల్ జిల్లాలో ఆజంజాహీ మిల్లు ఉండే. ఆజంజాహీ మిల్లు ఉన్నప్పుడు 1000 మందికి ఉపాధి దొరికేది. కానీ ఇదే వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ ఉండే మా పద్మశాలి బిడ్డలు, మా నేతన్నలు ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఆజంజాహీ మిల్లు మూతపడ్డది. వాళ్ళందరూ కొడకండ్ల నుంచి, పాలకుర్తి నుంచి, పరకాల నుంచి వలసపోయి సూరత్కు, గుజరాత్కు, ఇంకో కాడికి వలసపోయి బతికిన పరిస్థితి. ఇది కేసీఆర్ గారికి తెలుసు, ఆయన మనసు నిండా ఉన్నది. అరే, అద్భుతమైన తెల్ల బంగారం పత్తి పండించే రైతులు మా నల్లరేగడి నీళ్ళల్లో మా వరంగల్ జిల్లాలో ఉన్నారు. బంగారం అసొంటి పంట పండుతుంది, నీళ్లున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక గోదావరి నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయి. మరి అట్లాంటప్పుడు
మనం ఎందుకు ఫామ్ టు ఫ్యాషన్ అంటే పొలం నుంచి ఫ్యాషన్ దాకా, పొలంలో ఉత్పత్తి అయ్యే పత్తి నుండి ఒక ఫ్యాషన్ వస్త్రాలు ఉత్పత్తి చేసే ప్రపంచాన్ని మనం ఎందుకు ఆవిష్కరించొద్దు? ఆనాటి అజంజాహి మిల్లు వైభవాన్ని మళ్ళీ తిరిగి వరంగల్కి ఎందుకు తేవద్దు అని చెప్పి కేసీఆర్ గారు ధర్మారెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే 1350 ఎకరాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు లార్జెస్ట్ టెక్స్టైల్ పార్క్ ఇన్ ఇండియా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మీ పరకాలలో పెట్టింది కేసీఆర్. ఎవరి కోసం పెట్టిండు కేసీఆర్? మీకోసమే కదా. మన పిల్లలకు కొలువులు వస్తాయి, మన వరంగల్ జిల్లా ఆడబిడ్డలకు కొలువులు వస్తాయి, మన రైతులకు మంచి ధర వస్తుంది పత్తికి నా ఆలోచన చేసి పెట్టిండు కేసీఆర్. ఎంత కష్టపడ్డామో ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను. ఇదే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 2 పెద్ద పరిశ్రమలకు 300 ఎకరాల జాగిచ్చినాం. ఒక పరిశ్రమ పేరు కిటెక్స్.